ఈనాటి ఉద్యోగ నియామకాల కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు డైనమిక్ చీఫ్ మినిస్టర్ గౌరవ రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, సహచర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ శాసనసభ్యులు చీఫ్ సెక్రటరీ గారు శ్రీమతి శాంతికుమారి గారు, రాష్ట్ర ఉన్నతాధికారులు, ఇతర అధికారులందరికీ, రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ జిల్లాల నుంచి చేసినటువంటి యువతీ యువకులందరికీ మీ అందరికీ కూడా ఈ శుభ సందర్భంలో ఎంపికైన మీ అందరికీ కూడా శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మంచి భవిష్యత్తు మీకుంది. ఈనాడు ఈ పరిస్థితి వచ్చిందంటే దీనికి మూల కారణం, ముఖ్య కారణం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది బిడ్డలు, తెలంగాణ బిడ్డలు ఒక్కొక్కళ్ళు పిట్టలాగా రాలిపోతా ఉంటే ఆ కన్న తల్లుల కడుపు కోత తెలిసినటువంటి సోనియా గాంధీ గారు ఒక తల్లిగా బాధలు గుర్తించి 6 సంవత్సరాల కల, 6 దశాబ్దాల కలను నెరవేర్చి ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకే ఈనాడు ఈ అవకాశం రావడం జరిగింది. రెండవది మనం చూస్తా ఉన్నాం, గడచిన ప్రభుత్వంలో 10 సంవత్సరాల కింద చెప్పడం జరిగింది, ఎన్నో మాటలు చెప్పడం జరిగింది, మాటలు చెప్పడం జరిగింది. అంటే ఈ ఉద్యోగాలు ఇవ్వడానికి గత ప్రభుత్వానికి మొన్నటిదాకా కూడా చేత కాలే. ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం ఈ ఉద్యోగ నియామకాల్ని అంటే ప్రాసెస్ స్పీడప్ చేసి కేవలం 2 మాసాల కాలంలోనే మీ అందరికీ సుమారుగా ఈనాడు వివిధ డిపార్ట్మెంట్స్, హోమ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, ఫైర్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, సుమారుగా 16,000 మందికి ఈనాడు వారి చేతుల మీదుగా మీరు నియామక పత్రాలు అందుకుపోతా ఉన్నారు. మీ అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాడు నిన్న నల్గొండలో కూడా కేసీఆర్ చాలా మాట్లాడినారు. ఆర్భాటం ఎక్కువ, ప్రచారం ఎక్కువ, రిజల్ట్ శూన్యం. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి మళ్ళీ ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటే అన్నట్టుగా 2 మాసాలనే ఏమైందా అని మాట్లాడుతూ ఉన్నారు. మీ లెక్క కాదు ఈ ప్రభుత్వం. అన్న మాటకు కట్టుబడి 100% ప్రతి హామీని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రతిదీ కూడా తూచా తప్పకుండా అమలు చేసేటువంటి ప్రభుత్వం ఇది. ఇది ప్రజాప్రభుత్వం. అట్లాగే ఈ రోజున ఏ ఒక్క విషయం తీసుకున్నా కూడా గత ప్రభుత్వం మాట నిలబెట్టుకోలే, అప్పుల పాలు చేసి, అంటే ఒక మాటలు చెప్పాలంటే బాధ్యత రాహిత్యంగా పరిపాలన చేసిండు. ముఖ్యమంత్రి అంటే ఒక ధర్మకర్తలాగా, కస్టోడియన్ ఆఫ్ ది స్టేట్, తనది కాదంటే గోదావరిగా దిగినట్టుగా ఇష్టారాజ్యంగా వాళ్ళ తాత సొత్తులాగా ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేసి ఇలా గొప్ప రాష్ట్రాన్ని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి 8 లక్షల కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థతో కలిపి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. గతంలో అధికారం ఉన్నప్పుడు 1,00,000 కోట్ల ఉంది, 2 లక్షల మాట జరిగింది. మొన్న గడిచిన మరి ఈ యొక్క శాసనసభ సమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఫైనాన్స్ మినిస్టర్లో మొత్తం కూడా తేటతెల్లమైంది. ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా ఈ రాష్ట్ర పరిపాలన ఎంత దుర్మార్గం కొనసాగింది చెప్పిన స్పష్టంగా కొనసాగింది. ఆనాడు మేము కూడా మంత్రిగా ఉన్నాం కొన్ని సందర్భాలు. ఆనాడు ప్రగతి భవన్ అంటే ఆనాడు ఇది ప్రగతి భవన్ కాదు, అది బానిస భవన్. అది ఈనాడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొట్టమొదటి రోజున 1 గంట ఆలస్యం లేకుండా కంచెలు మొత్తం కూడా తీసి పడేసి ఇలా ప్రతి సగటు మనిషి కూడా ఇలా ప్రజాభవన్కి వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకున్నటువంటి వాతావరణం రావడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యాన్ని కాలరాయడం జరిగింది. దుర్మార్గంగా ఒక నియంతలాగా దుష్ట పరిపాలన చేయడం జరిగింది.
ఈనాడు ప్రజాస్వామ్యం పరిడవిల్లుతా ఉంది. అమరవీరుల ఆశలు నెరవేరాలంటే తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప రాష్ట్రం, అన్ని వర్గాల ప్రజల కష్టాలు తీరాలి, అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పని మా ప్రాణాలు పోయినా సరే తెలంగాణ రాష్ట్రం గొప్ప భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆనాడు అంతమంది త్యాగాలు చేస్తే ఇలా కేసీఆర్ కుటుంబం ఒక నియంత్రణగా ప్రవర్తించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి మళ్ళీ ఇప్పుడే కౌన్సిల్కి వస్తా ఉన్నాం. ఏమైంది 60 రోజులైంది కానీ బుద్ధి సిగ్గు శర జ్ఞానం ఉండాలా. మీరు చెప్పిన 9 సంవత్సరాల కింద ఏం మాట్లాడినరు? ఎన్నో చెప్పిండ్రు. దళితులకు 3 ఎకరాల భూమి అని, డబుల్ బెడ్రూమ్ అని, ఇక్కడ రకరకాలు ఉన్నాయి. ఏ ఒక్కటి 9 సంవత్సరాలు మీరు చెయ్యకపోగా ఈ ప్రభుత్వం వచ్చి ఇలా అప్పుల కుప్ప మాకు అప్పచెప్పి 2 మాసాలు గడవక ముందే ఏమైందని మాట్లాడతారు. మనుషులకు జ్ఞానం ఉండాలా. 80,000 పుస్తకాలు చదవడం గొప్ప కాదు, చదివేస్తే ఉన్నమతి పోయిందన్నట్టుగా ఇలా కేసీఆర్ మాటలు ఉన్నాయి, బీఆర్ఎస్ నాయకుల మాటలు ఉన్నాయి. అందుకనే ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకోవాలా. ప్రజాస్వామ్యం అంటే కళ్ళు కనపడలేని నాళ్ళు నేనే సర్వస్వం మాట్లాడుకున్నాడు, నేనే సర్వస్వం అనుకున్నాడు. మొత్తం నాదే, ఈ అసెంబ్లీ ఏంది, శాసనసభ ఏంది, కౌన్సిల్ ఏంది, ఈ మంత్రులు ఏంది, మొత్తం నేనని మాట్లాడిండు అనుకున్నాడు. అందుకనే మహామహులే మట్టి గడిచిండు ప్రపంచ చరిత్రలో. నీవెంత కేసీఆర్ మళ్ళీ నిన్న మాట్లాడుతున్నాడు, మళ్ళీ వస్తాడట. రావడం కాదు, నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా తీర్థయాత్రలకు పోవాల్సింది తప్ప మళ్ళీ జీవితంలో భవిష్యత్తులో బీఆర్ఎస్కు పుట్టగతులు ఉండవు. 100% కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ కుటుంబం. సోనియా గాంధీ అయినా, ఇందిరాగాంధీ అయినా, అలా రాహుల్ గాంధీ అయినా ప్రతి ఒక్కరు కూడా త్యాగాల కుటుంబం. ప్రధానమంత్రి పదవి వచ్చినా తీసుకోనటువంటి సోనియా గాంధీ గారు, అవకాశం వచ్చిన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చిన పదవి తీసుకోలే. మీరు అధికారం కోసం తహదలాడి 4 కుటుంబ సభ్యులు మీరు పదవులు అనుభవిస్తూ మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధినాయకులను విమర్శిస్తారంటే ఈ దేశ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ సహించరు. 100% మళ్ళీ ఇప్పటికే బుద్ధి చెప్పడం జరిగింది. మరొకసారి కూడా రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజు మనవి చేసుకుంటూ, ఈనాడు నియామక పత్రాలు అందుకుంటున్నటువంటి యువతి యువకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మంచి భవిష్యత్తు ముందుంది. కష్టపడి పనిచేస్తే అంచెలంచెలుగా ఎదిగే అవకాశం వస్తుంది. కాబట్టి నిజాయితీతోటి, పట్టుదలతోటి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించే మన అందరి బాధ్యత, మీ బాధ్యత, మా బాధ్యత. కాబట్టి దాని అందరూ గుర్తుపెట్టుకోవాలి చెప్పని మరొకసారి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ.